కేరళ సీఎంగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 11 రోజుల మదనం తర్వాత ఎట్టకేలకు సీఎం పేరునైతే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సీఎం ఎంపికపై సస్పెన్స్ కైతే తెరపడింది. సతీశన్ స్వస్థలం ఎర్నాకుళం జిల్లా నెట్టూరు. రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఎట్టకేలకు కేరళ సీఎంగా వీడి సతీశన్ పేరును అయితే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సమాచారం ఏంటి? తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకు సంబంధించిన పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి కేరళలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరి నుంచి అభిప్రాయం సేకరించింది. దాంతో పాటుగానే పార్టీకి సంబంధించి ఇప్పటికే లోక్సభలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంపీల నుంచి కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన అనంతరమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా. అయితే గత వారం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక భేటీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని, సీఎం అభ్యర్థిగా నిర్ణయించేటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రతిపక్ష నేత, మిగిలినటువంటి కాంగ్రెస్ పరిశీలకులు, జనరల్ సెక్రటరీలు వీళ్ళందరితో కూడినటువంటి కమిటీకి అప్పగిస్తున్నట్లుగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, కేరళం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు సంప్రదింపులు జరిపినటువంటి కాంగ్రెస్ అధిష్టానం వీడి సతీశన్ పేరును ఖరారు చేస్తున్నట్టుగా ప్రస్తుతం పార్టీ కేరళం వ్యవహారాల ఇన్ఛార్జి ప్రకటించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దీపా దాస్ మున్షి ప్రకటించారు. దీనికి సంబంధించి జరిగినటువంటి కసరత్తు మొత్తాన్ని ఆమె స్పష్టం చేశారు. గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోనూ సంప్రదింపులు జరిపినట్లుగా, అదేవిధంగా ఎవరైతే పోటీలో ఉన్నారో వారితో కూడా అన్ని రకాలుగా సంభాషించినట్లుగా, వారందరితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కేరళంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, వారితో పాటు ఎంపీలుగా గెలిచినటువంటి నేతలు, పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరితో కలిపి ఈ సంప్రదింపులు నిర్వహించిన తర్వాత వీడి సతీశన్ నే సీఎం గా నిలబెట్టాలని చెప్పి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విపక్ష నేతగా కేరళం అసెంబ్లీలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడంతో పాటుగా పార్టీని పటిష్టపరిచేందుకు, పార్టీ అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి కృషి, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే వీడి సతీశన్ పేరును తాము కేరళం సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని, అదే సందర్భంలో తాము ఈ రోజు కేరళం వెళ్లి అక్కడ కలిసి గవర్నర్ కు సంబంధించినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉంటుందో అనుగుణంగా ఆ నిబంధనల ప్రకారం కూడా తాము నడుచుకోబోతున్నట్లుగా దీపాదాస్ మున్షి చేశారు. కేరళలో వీడి సతీశన్ అనే వ్యక్తి కేరళలో ఎన్ఎస్యుఐ నుంచి, అంటే విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఒక న్యాయవాదిగా రాజకీయాల్లోకి రాకముందు చేసినటువంటి కేరళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారే క్రమంలో ఈ రోజు జరిగినటువంటి మొత్తం అన్ని పరిణామాల్లో వీడి సతీష్ అనే కీలక పాత్ర పోషించారని చెప్పి, అదే సందర్భంలో న్యాయవాద వృత్తిలో కూడా కీలకంగా రాణించారు కాబట్టి అన్ని అంశాల్లో తగినటువంటి న్యాయం చేయగలరు, ఈ పదవికి వీడి సతీష్ మాత్రమే న్యాయం చేయగలరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఆయనతో పాటుగా మరికొంతమంది నేతలు సీఎం గా కావాలని చెప్పి భావించినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి నేతల ప్రోద్బలము, నేతల అభిప్రాయాలన్నిటికీ విలువనిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేరళం అభ్యర్థిగా వీడి సతీశన్ పేరును ప్రకటించింది. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తిరువనంతపురంలో జరిగేటువంటి పార్టీ లెజిస్లేచర్ భేటీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి ఏకసభ్య తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని గవర్నర్ కు అందించడానికి ఇప్పటికే కేరళం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు.